అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. టైమ్స్ స్క్వేర్ మీద పడ్డదట తెలంగాణ సీఎం బొమ్మ. సారు పోడు అన్నట్ల చూసిన వాళ్ళకు తిరిగిపోవచ్చు దిమ్మ. ఏపీలో ప్రభుత్వ అధికారులు మంచిగా చేయాలన్నట జాబు. నీళ్ల శాఖలతోని సమావేశం అయ్యిండు చంద్రబాబు. మేడిగడ్డల అనుమతి లేకుండా డ్రోన్లు ఎగిరేసిండ్రట సీదా. ఆఫీసర్లు కేసు పెట్టిండ్రు మాజీ మంత్రి కేటీఆర్ మీద. రుణమాఫీ అందరికీ అయిందంటుండ్రు షై పార్టీ నేతలు. బ్యాంకుల కాడికి వచ్చి నిద్ర చేస్తుండ్రు అన్నదాతలు. ముఖ్యమంత్రి సారేమో తెలంగాణ రాష్ట్రంలో లేడు. తుమ్మల రుణమాఫీ చేపిస్తాడట 15 ఆగస్టు నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఫోటో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ మీద వేసిరట. అగో చాలా మంది పెద్ద పెద్దోళ్ళ ఫోటోలను టైమ్స్ స్క్వేర్ మీద వేస్తారు. అసోటి తావుల మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో వేసిర్రంటే బయట దేశాల్లో కూడా మన సారు పేరు బాగానే మారుమోగుతున్నట్టు అనిపిస్తలేదు. అగో సూటు బూట్ వేసుకొని చూసేదందుకు అచ్చం డిట్టో మక్కికి మక్కి సినిమాల్లో ఏషాలు చేసుకునే యాక్టర్ లెక్కనే ఉన్నాడు కదా. వరెవ్వా ఏమా టీవీ, ఏమా రాజసము, ఏమా దర్పము, ఏమా దర్జా, ఆహాహా ఏమా తేజస్సు, ఏమా కాంతి. అబ్బోబ్బోబ్బోబ్బో చూస్తుంటే బయటి దేశాలలో దిష్టి బలంగా తాకుతుంది అన్నట్టు లేదు. అట్లున్నాక ఆడున్నోళ్ళంతా కూడా సారు ఆకారము ఆహార్యం చూసి ఫిదా అయ్యి ఉంటారు. ఎవరు ఈయన ఈ నడమల ఏ సినిమాలో కూడా చూడకపోతిమి. ఇంత అందం సందము పెట్టుకొని ఇన్నొద్దులు ఏడున్నాడు. ఇప్పుడేమన్నా కొత్త సినిమా గిట్లా తీసిండా అని చాలా మందే అనుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ ఛానళ్ళు చూసే తెలుగోళ్ళు ఉన్నట్టు తెలుగు టీవీలు చూసే బయటోళ్ళు కూడా ఉంటారు కదా. తెలుగు టీవీలు చూసే బయటోళ్ళు కూడా ఈయన గురించి ముఖ్యమంత్రి అని వార్తలు వస్తాయని కూడా కొందరు యాదికి తెచ్చుకోవచ్చు. మహారాజశ్రీ యనుమల రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదలు బయటి దేశం న్యూయార్క్ వచ్చిండని ఇట్లా టైమ్స్ స్క్వేర్ మీద పోటు వేసిండ్రేమో. అట్లనే సీఎం సారు కూడా అయ్యాల మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా రాష్ట్రానికి రాబడి తెచ్చే పని మీదనే ఉన్నాడట. మస్తు మంది కంపెనీలతోని చేతులు వేసుకుంటా అలాయి బలాయి తీసుకుంటా పెట్టుబడులు తెచ్చే పని మీద ఉన్నాడట. మరి ఎన్నిగానం కంపెనీలు పట్టుకొస్తాడో, తెలంగాణ నిరుద్యోగులకు ఎన్ని నౌకర్లు ఇస్తాడో, ఎంతమందికి తొవ్వ చూపెడతాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు నీళ్ల శాఖల పనిచేసే ఆఫీసర్లను పిలుచుకొని నిమ్మలంగా మీటింగ్ పెట్టిండట. పంకపార్టీ ఏలువాడిలా ప్రాజెక్టుల పనితనం ఏంది, ఎట్టెట్లా నీళ్ళు ఇడిచిర్రు, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడా. మరి ఇప్పుడు ఏమన్నా కొత్త పథకం పెడుతుండ్రా ఏం కథ, మొత్తం అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మొన్నటిదాకా వానలు దంచి కొట్టినాయి, వరదలు గట్టిగా వచ్చేసరికి ప్రాజెక్టులు అన్ని కూడా నిండుకుండా లెక్క నిండినాయి. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీళ్లను కిందికి ఇడిచిపెడుతుర్రు. మొన్ననే సీఎం చంద్రాల సారు కూడా జలహారతి ఇచ్చి గలగల పారుతున్న గంగమ్మ తల్లికి మంగళారతి పట్టిండు. మరి నీళ్లను ఎట్లా ఇడుస్తుర్రు? కరువు అనే పేరు కూడా ఈనవడని ఆంధ్రాల పంకపార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు రైతులు మస్తు తిప్పలు పడ్డారు. రాజన్న రాజ్యం వచ్చినాక రైతులకు రంది పెరిగింది తప్పితే వైసీపీ సర్కారుతోని ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు అట్లా కాదు, అధికారంలోకి పసుపుకొమ్ము పార్టీ వచ్చింది కాబట్టి అటు తాగే నీళ్లకు తండ్లాట ఉండొద్దు, ఇటు సాగు నీళ్లకు తిప్పలు ఉండొద్దు. అన్నదాతలు చింతపడకుండా మంచి పంటలు వండియాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా పేరు పొందాలి అన్న తరీకలు అనుకొచ్చిండట. సీఎం సారు అంత సీరియస్గా చెప్పినాక ఏపీ సర్కార్ల జలవనరుల శాఖల కొలువులు చేస్తున్నోళ్ళు ఊకుంటారా? మీరు ఎట్లా అంటే అట్లనే సారు అన్నారు కావచ్చు. చూడాల మరి చంద్రాల సారు ఏలుబడిలా 3 పువ్వులు 6 కాయల లెక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎగురు పెడుతుందో లేకుంటే బగ్గున మాడి బూడిదైపోతుందో చూడాలి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు మీద మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయిందట. కల్వకుంట్ల తారక రామారావు సార్ ఒక్కరి మీదనే కాదు, ఇంకో 2 బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా కేసు బుక్ అయిందట. ఆ కారు పార్టీ లీడర్లు కేసు పెట్టే అంతా కాని పని ఏం చేసిరు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లో పారి అరుచుకుందాం పారి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సారు మొన్న చెలో మేడిగడ్డ అని పిలుపు ఇచ్చే కదా కారు పార్టీ లీడర్లు బాల్క సుమన్ సారు, గండ్ర వెంకటరమణారెడ్డి సార్లను ఇద్దరిని అట్లనే కార్యకర్తలను ఎంటబెట్టుకొని మేడిగడ్డకు పోయిండు కదా. ఆడ ఆఫీసర్లకు ఎవ్వలకు చెప్పకుండానే డ్రోన్లు పెట్టి వీడియోలు తీపిచ్చి ఇంటర్నెట్లో ఇడిచిపెట్టిండట. కాళేశ్వరం ప్రాజెక్టులనే ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ మీద ఎవ్వలకు చెప్పకా చేయక మీ బుద్ధి ఉన్నట్టు డ్రోన్లు ఎగిరేసి వీడియోలు తీస్తారా అని చెప్పి పోలీస్ టౌన్కు పోయి ఫిర్యాదు అయ్యిండ్రట. ఆయనతో పోలీసులు కేసు కట్టిరట. అగో చట్టానికి లోబడి ఉంటాము అని సక్కులు సుద్దులు చెప్పినా సారేనా గవర్నమెంట్ కానూను కాదని గాల్లకు డ్రోన్లు ఎగిరేసిద్ది. మా కేసీఆర్ సారు మాకు సంస్కారం నేర్పిండు, కారు పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటారు. ప్రభుత్వాధికారుల పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్లు ఎగిరేసుడేనా డిసిప్లిన్ అంటే? ఏమో కేటీఆర్ సార్కే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
విశాఖపట్నంలో పంకపాటి కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీల నుంచి బిస్తరు చదువుకొని జనసేన పార్టీలకు జంప్ అవుతుర్రట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, పదవిలో ఉన్నప్పుడే పవర్లో ఉన్న పార్టీలకు పోవాలి అనే ప్లాన్తోని అంత బిరాన రాజన్న రాజకీయ వారసునికి రామ్ చెప్తున్న ఆ కార్పొరేటర్లు ఎవలంటారా చెప్తా పారి. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ ఇన్నరా ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ ఏమంటున్నాడో, విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో కూటమి తరపున నిలబెట్టిన కార్పొరేటర్లు కూడా గెలవాలే కాబట్టి జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెన్లు, అక్కలు తాకత్కు మించి దానిలాడాలన్నట. అందరు అనుకుంటేనే అవుతుంది కాబట్టి ఇప్పటి సందే కూటమి సర్కారు దిక్కే ఉండాలని అన్నాడట. ఇప్పటికే పంకరిక్కలు ఇరిగిపోయి కండెన్సర్ కాడికి వెళ్ళి ఖాళీ బూడిదయ్యే కాడికి వచ్చింది. ఇనుప సామానుకు తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా అయ్యింది అనే కాడికి వచ్చిందట. లింగులిట్కు అనుకుంటా పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేలు మిగిలినరు. రాజన్న రాజ్యం కుప్పగూలిపోయింది. ఆగమాగం చందన అన్నట్టు వైసీపీ పరిస్థితి ఉన్నది. అందుకే జన సైన్యంలోనన్నా గలువుండ్రి, లేదంటే తెలుగుదేశంలోనన్నా గలువుండ్రి. ఎండ్ల కలిసిన కూటమే ఓటమి లేకుండా గెలుస్తుంది అంటున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ పవర్ చూపెడతాడు అనుకుంటే పంకపార్టీలకు గాలమే ఎవటే. ఉప ముఖ్యమంత్రి అయినాక చిరంజీవి సారు చిన్న తమ్మునికి రాజకీయం నీళ్లు మంచిగానే వంటబట్టినట్టున్నాయి. ఓ పవనాల సారు, మరి పార్టీలు మారుమని మంచిగానే చెప్తురు. మీ కూటమిలకు వచ్చినోళ్ళు కోబట్టులు అయితే మట్టుకు ఆగానికే వస్తుంది సుమా, అట్లా కూడా చూసుకోండి అంటుర్రు మీ ఫ్యాన్సు. కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీలో ఇప్పటి వరకు అర్హులైన అందరు రైతులకు పైకా మాఫీ అయ్యిందట. ఒక 30,000 మందికి మాత్రమే ఇంకా కాలేదట. అగో మొదటి విడత, రెండో విడత కలిపి 1,00,000 లోపు రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని ఎవరన్నారే ఏం కథ అంటారా? ఇంతకు ఈ ముచ్చట ముంగటేసింది ఎవరంటారా? ఈనుండ్రి మీరే. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. ఇన్నరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటున్నాడు, 1,00,000 బ్యాంకుల్లో బకాయి ఉన్న రైతులకు మొదటి విడతల రుణమాఫీ చేసిరట. ఇప్పుడు రెండో విడతల 1,50,000 రైతులకు రుణమాఫీ చేసిరట. ఆ రెండిట్లలో కలిసి 30,000 మంది అన్నదాతల అకౌంట్లలో కూడా పైసలు వడేటి కానీ సర్వర్ డౌన్ ఉండుతోనో, కంప్యూటర్లు సక్క పనిచేయకపోవడుతోనో, నెట్టు సక్క పనిచేయకపోవడుతోనో, మిషన్లు సక్క పనిచేయకపోవడుతోనో, రుణమాఫీ కట్కలొత్తుతున్న టైంలో కరెంటు ఓవుడుతోనో ఎట్లనో అట్లా మొత్తానికైతే కొందరికి పడలేవట. అంత టెక్నాలజీలో వీక్ ఉన్నదా తెలంగాణ? ఓ ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు, టెక్నాలజీ ఇంత డీలా పడిపోతే బ్యాంకుల్లో వేసే పైసలు తీసే పైసలు ఆగే కాడికి వస్తున్నదట. ఆ కథ ఏందో చూడుండ్రి. పొద్దుమాపు తేడా లేకుండా పొలం పనులు పక్కకు పెట్టి మరీ అర్ధరాత్రి నుంచే బ్యాంకుల కాడ అవస్థలు పడుతున్నారట రైతులు. మీ కాంగ్రెస్ వాళ్ళు పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే చెప్పుకుంటా ఎవరను సారు మీరు నమ్మించేది? మార్పు 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 అన్నారు. ఇట్లా సర్వర్లు స్లోగా నడుచుడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఇట్లా ఇగబడతాయి అగబడతాయి అని పొద్దు గడుపుడేనా సారు మార్పు? ఏం మార్పు ఏమో పోన్రి, తుంటెత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టు అయింది. ఎవరు మిమ్మల్ని రుణమాఫీ చేయమని చెప్పిర్రు? చెప్పేది మీరే, చేయకుండా ఆలస్యం చేసేది మీరే. ఏమో మీ శై సర్కారులకే తెలవాలి. ఈడికే రైతులు రుణమాఫీ కాలేదని ఏడుస్తుర్రు. ఎద్దేడిచిన వ్యవసము రైతేడిచిన రాజ్యము ఎన్నడూ పోగుపోయేది అంటారు. మీ సర్కారుకు కూడా శ్రమజీవుల సాపెనలు ముట్టారా అంటే ప్రభుత్వం పడిపోయే కాడికి వస్తుంది. కాబట్టి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి సారు, మీకే పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రుణమాఫీ కోసం రైతులు అర్ధరాత్రి వచ్చి బ్యాంకుల కాడనే నిద్రలు చేస్తురట. అగో అంత అర్ధరాత్రి బ్యాంకుల కాడికి ఎందుకు వచ్చి అవస్థలు పడుతురు అంటారా? ఏం లేదు, దినం కొంతమందికే అని బ్యాంక్ ఆఫీసర్లు టోకెన్ల సిస్టమ్ పెట్టేసరికి బ్యాంకుల కాడనే జాగాలు ఆపుకొని జాగారాలు చేసే కాడికి వస్తున్నదట. ఏం పద్ధతిలో ఏమో ప్రభుత్వం నడిపేటోళ్ళకే తెలవాలి. అర్ధరాత్రి ఆడామే రోడ్డు మీద దర్జాగా నడిచే రోజులు రావాలని అప్పట్లో ఎప్పుడో గాంధీ తాత నడట. అర్ధరాత్రి ఆడామే నడిచే రోజులేమో గాని గాంధీ వంశీయుల ఏలువడిలా అన్నదాతలు అర్ధరాత్రి బ్యాంకుల కాడికి వచ్చి ఇట్లా సల్లడి సలిలా నిద్రలు తీసే కాడికి వచ్చింది. అగో చూసిరా, అర్ధరాత్రి అవుతున్నా కూడా అన్నదాతలు అందరూ కూడా ఇండ్లకు పోకుండా ఇట్లా బ్యాంకుల కాడనే వండుకుంటుర్రట. పొద్దుగాల వచ్చేసరికి 100 మందికే టోకెన్లు ఇచ్చినా మావి అయిపోయినాయి. మళ్ళా వారం రాండ్రి, లేకుంటే మీ ఊరికోనాడు డేటు ఇస్తాం ఆనాడు రాండ్రి, ఇప్పుడు ఏం లేదు పోండి అని బ్యాంకు ఆఫీసర్లు ఎల్లగొడుతుర్రట. ఇన్నొద్దులు బ్యాంకుల్లో రుణాలు లేక తిప్పలు పడ్డ రైతులు ఇప్పుడు బైకాడ పనులు పక్కకు పెట్టిర్రు. గుల్లకాడ కదా నిద్రలు తీసినట్టు బ్యాంకుల కాడనే నిద్ర చేస్తుర్రట. బ్యాంకులో లోన్ ఉన్నది,
బ్యాంక్ కాడికి వస్తే ఏ రోజు వచ్చినా 8-9 గంటల నుండి ఏ టైంలో వచ్చినా కూడా అప్పటికే పేర్లు రాస్తాల్లో అయిపోతాయి. ఈరోజు మేము పొద్దున 1 గంటకు వచ్చి నైట్లో ఇక్కడ వర్షంలో తడుచుకుంటా దోమలల్లా ఇక్కడ కుర్చీలు లేవు, ఏం లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్నరా మూల సుక్క ఒడవక ముందే వచ్చినా కూడా అప్పటికే అందరికీ టోకెన్లు ఇచ్చినామని ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు మాట్లాడుతున్నారని, రుణమాఫీ చేసుకొని పోవాలని ఈడనే ఉంటే వానల నానుకుంటా దోమలు గరిచినా కూడా నిద్రపోకుండా తిండి టీకానా మాని తిప్పలు పడుకుంటా పొదుగాలడేదాకా ఉంటే కూడా బ్యాంక్ ఆఫీసర్లు మరి టోకెన్ ఇస్తారా ఇయ్యరా అనే ముచ్చట కూడా తెలవకుండా ఉన్నదని పాపం బాధపడుతుర్రు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇట్లా బ్యాంకుల కాడ అన్నదాతలను అవస్థలు పెట్టుడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ఇందుకేనా మీ ఇందిరామ రాజ్యం ఏలువడిలకు వచ్చింది? రైతులకు గత ప్రభుత్వంలో గవ్వే బాధలు, ఇప్పుడు గవ్వే గోసలు. ఎన్నడు సారు అన్నదాతలు కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తినేది? ఇట్లా కాదు కానీ బ్యాంక్ ఆఫీసర్లే అసలైన రైతులు ఇండ్లల్లో ఉంటే ఇండ్లకు, బయలకాడ ఉంటే బయలకాడికే పోయి రుణం మంజూరు చేసే కానూను ఏదన్నా పట్టుకొస్తే రైతన్న పని ఆగది. బ్యాంకోళ్ళు భూములు ఇంటిని చూసినట్టు ఉంటది. గాయగురం చేస్తే బాగుంటది సారు, గట్ల ఆలోచన చెయ్యిర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు లక్షలోపు రుణం ఉన్నోళ్లకు మొదటి విడతల అమలు చేసింది. ఇప్పుడు 1,50,000 అప్పు ఉన్నోళ్లకు 2వ విడతల మాఫీ చేసింది. 3వ విడత ఆగస్టు నెలాఖరు లోపల 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సారు అన్నాడు. కానీ అది కూడా చెప్పిన టైం వరకల్లా అవుతుందా అని పరిశానలో ఉంటే వ్యవసాయ మంత్రి ఇట్లా అంటున్నాడు. 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. వ్యవసాయ మంత్రి నాగేశ్వర్ రెడ్డి సారు మీరు మంచి ఆలోచన చేసిర్రు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంటడా? ఇప్పటికే అప్పులు తెచ్చి రుణమాఫీ చేస్తుండ్రని ప్రతిపక్షాలలో పంచాయతీ గడికీలా వాడుతుర్రు. 15 ఆగస్టు నాడే అన్నదాతలకు మంచి ముచ్చట చెప్పాలని మీరు మంచిగానే ఆలోచన చేసిండ్రు కానీ సీఎం సారు ఏమంటాడో అరుచుకున్రా? బయట దేశంకి వెళ్ళి వచ్చుడుతోనే ఇప్పుడేం చేస్తాము ఇంకో నెల తర్వాత గిట్లా చేస్తామని అంటే ఎట్లా సారు? అయినా మీ షై సర్కార్ లీడర్లు హామీలు ఇచ్చుడే ఉంటది తప్పితే అమలు చేసుట్ల ఆలస్యమే ఉంటది కదా. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, రాష్ట్రంలో మార్పు తెస్తామని మస్తుగా మాట్లాడినరు. ఏం లాభం సారు? 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఏం కాలేదు. అయినా మీ లీడర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. సారు మీరన్నట్టే అన్నదాతలకు 15 ఆగస్టు నాడు గిట్లా 2 లక్షల రుణమాఫీ చేసిండ్రంటే మీ పార్టీ పతారా మంచిగా పెరుగుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సులు లేక చదువుకునే పిల్లలు నడుచుకుంటా బడికి పోతున్నారట. అగో ప్రతి పల్లెకు బస్సులు పంపి బడి పిల్లలను టైంకు బడికాడ దించుతున్నామని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కాడికెళ్ళి మొదలు పెడితే ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ దాకా చెప్తుంటే తెలంగాణలో బస్సులు లేక బడి పిల్లలు నడుచుకుంటా ఓవుడా అంటారా? చూడుండ్రి. ఇన్నరా విద్యార్థుల తరపున కొట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి లొల్లి ఎత్తుకున్నారట. బుద్ధి పుట్టినట్టు యాలాపాలా లేకుండా బస్సులు వస్తున్నాయని, దినం పొదుగల సమయానికి బస్సులు రాక బడి పిల్లలకు బాగా బాధలు అవుతున్నాయని అన్నారట. ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పిన వాళ్ళ చెవు మీద పేను వారినట్టు కూడా లేదని ఇట్లా కయ్యానికి కాలు జాపిర్రు. టైంకు బస్సులు వస్తాయనే దాకా కదిలేదే లేదని జిద్దంటే జిద్దు మీద ఉండ్రు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు, మీ మహాలక్ష్మి పథకం పుణ్యమా అని పల్లెలకు పల్లె వెలుగు బస్సులు సక్క వచ్చుడే బంధు అయినాయట. వస్తే కూడా సక్క ఆపకుండా మీ ఆర్టీసీలు చంపకపోతున్నారట. మా బస్సులు వస్తున్నాయని బడి పిల్లలు మహిళలు మస్తు సంతోషపడుతుర్రని మీరు మైకు దొరికితే చాలు ఉబ్బి తబ్బిబైపోయి ప్రజలను ఉబ్బిస్తారు. కానీ మీరు మందికి చెప్తున్న దానికి పల్లెల పొంట చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. మొదలు బడి పిల్లలు పోయేందుకు బస్సులు యాళ్లకు వంపుర్రి, లేకుంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ పౌరులు దమాకు పెట్టి ఆలోచించి మీ సర్కారు గొప్పదనాన్ని వాళ్ళ అబ్బాయిలకు మంచిగా వివరిస్తే మీ ఇందిరామ రాజ్యంకు ఇబ్బందులు తప్పయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ లొల్లి ఏడైందంటారా? ఏడనో కాదు, మెదక్ జిల్లా అవేలి గణపూర్ మండలం బూరుగుపల్లిలా. దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సార్వు బడికి పోయే బుడ్డపిల్లతోని మస్తు చేపే ముచ్చట పెట్టిండట. అగో మరి బడిల సౌలతులు సక్కాయలేవరికి ఇట్లా చెప్పిందా, లేకుంటే వాళ్ళ ఊళ్ళో దావకానకి ఇట్లా కట్టియమని అడిగిందా? ఇద్దరు అంతగానం ఏం ముచ్చట్లు పెట్టిర్రో మనం కూడా ముచ్చట్లు ఇందాం పారి.
చూసినరా ఏదో దావత్కు హాజరుపడ్డ దావకాన్ల మంత్రి దామోదర సారు ఆడున్న ఓ చుట్టాల పిల్లను ఇట్లా దగ్గరికి తీసుకొని జరసేపు ముచ్చట పెట్టిండు. బుజ్జి కూడా బాగానే హుషారున్నది కదా, ఏం పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చినామని మంత్రి సార్ను మంచిగానే మందలిచ్చింది. సారేమన్నా తక్కువ చదివిండా? అసలే ఆరోగ్య శాఖ మంత్రి ఆయనకు ఆయంత ఇంగ్లీషు రాదు అనుకుందో లేకుంటే తెల్లగడ్డం వచ్చింది తాతకు తెలుగు తప్ప ఇంగ్లీషు ఏం వస్తుంది అనుకుందో గాని బుజ్జి ఆలోచనలకు అందకుండా దామోదర సారు ఇంగ్లీష్ను ఇరగదీసిండు. పోన్రి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఏం చదువుతున్నావు అని గట్టిగానే అడిగిండు. ఇద్దరు ఇట్లా జరసేపు మంచిగానే నవ్వుకుంటా ముచ్చట పెట్టిర్రు. మరి ఆ బుజ్జి ఆడిడే చదువుతలేదట, బయటి దేశం నెదర్లాండ్లో చదువుతున్నదట. యా మంత్రి దామోదర రాజనరసింహ సారు ఓ పారి అట్లా మన తెలంగాణలో ఉన్న అన్ని సర్కారు బడుల పొంట ఓన్రి ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిల్లలతో ఇట్లనే మాట్లాడుండ్రి. ముఖ్యంగా నాగర్ కర్నూలు వికారాబాద్ జిల్లాలో ఉన్న హాస్టల్ దిక్కు ఓవుడు మాత్రం మరవకుండ్రి, పోయి వాళ్ళను మందలియ్యండ్రి. మీ మలి సర్కారు పనితనం గురించి వాళ్ళైతే మంచిగా చెప్తారు సారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి 3-4 దినాలు అవుతున్నా వాళ్ళు పోయి దావకాన్ల పడ్డా గానీ కనీసం పరామర్శకు కూడా వస్తలేదు. కానీ ఈడ ఈ బుజ్జితోని పక్కపక్క నవ్వుకుంటా ఇంగ్లీష్లో మాట్లాడేందుకు టైం దొరుకుతున్నదా? ఆ దావకాన్ల పడ్డ పిల్లల అవ్వయ్యలు ఓట్లేస్తేనే కదా సారు మీరు ఏలుబడిలకు వచ్చింది. ఆ ముచ్చట మర్చిపోతే ఎట్లా సారు? ఏమో అంటారు చూడుండ్రి, విమానం తప్పిన పీనిగానట మోసటోని మీద బయలుకు పోయిందట. అట్లనే ఉన్నది సారు మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనము. మీ మలి సర్కారు వాళ్ళకు ఎట్ల న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. బడికి పోయే పేద పిల్లలకు సైకిళ్లు ఇచ్చిర్రట. తెలంగాణలో అటు ఇటు 8 నెలలు బట్టి ఏలుబడిలో ఉన్న మలి సర్కారు ఇచ్చిందా లేకుంటే మాజీ సర్కారు లీడర్లు ఎవరన్నా ఇచ్చిర్రా అంటే ఇటు ఏలుబడిలో ఉన్నోళ్ళు కాదు, అటు ఏలుబడిలో లేకుండా పోయినోళ్ళు కాదు. మరి ఎవలే బాలన్నా అంటారా? డైరెక్ట్ చూపిస్తా పాండ్రి. చూసినరా, 1 కాదు 2 కాదు ఏకంగా 60 సైకిళ్లను ఇట్లా పేద పిల్లలకు వంచిపెట్టిరట. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు మనుషులున్న ఈ కాలంలో కూడా అంతో ఇంతో ఎంతో కొంత ఇట్లా 60 సైకిళ్లు వంచిపెట్టిరంటే తారీఫు చేయవలసిందే. ఇంత సాయం చేసింది ఎవలంటారా? జైరాబాదులున్న రోటరీ క్లబ్ మెంబర్లట. కొన్ని ఊర్లలో బడులు చక్కగా లేక పక్క ఊరికి పోయే సౌలతులు చక్కగా లేక చాలా మంది బడి బంద్ చేస్తురని తెలుసుకొని మంచి ఇగురం చేసి 60 మంది పిల్లలకు సైకిళ్లను అందించిరట. అయ్యా సీఎం గారు, జైరాబాదు రోటరీ క్లబ్ సభ్యులు చేసినట్టు మీరు కూడా ఓ పారి ఇగురం చేసి పేద పిల్లలకు సైకిళ్లు వంచి పెడితే పైడిల మీద కాలు పెట్టి దొక్కినప్పుడల్లా, సైకిల్ ఎక్కినప్పుడల్లా, గంట కొట్టినప్పుడల్లా గడికి మీ కాంగ్రెస్ సర్కారు పేరును యాది చేసుకుంటారు. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఊర్ల పూట బెల్ట్ షాపులు బంద్ పెడితేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను కలవాలనట. వాళ్ళ ఊరికి ఏం అక్కేర ఉంటుందో అడగాలనట. అట్లా కాకుండా బెల్ట్ షాపులు నడుపుకుంటా నిండా తాగుకుంటా బుద్ధి ఉన్నట్టు ఉంటామంటే ఎమ్మెల్యే సాబును కలవద్దట, ఏ పని చేయమని అడగొద్దట. ఇంతకు ఏ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి వీరే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. నేను తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. ఇన్నరా ఏమంటున్నాడో? ఇంకా మస్తుగానే మాట్లాడిండు. మొత్తం ముచ్చటి నుండి అర్థం ఉండాలి, సోయి ఉండాలి చెప్తుండే ఎన్నిసార్లు. మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. నాలుకే గుంజితే ఓ 90 వేసి ఇంట్లో సప్పుడు చేయక మలసుక పండక గ్రామంలో నడుస్తున్న మంచి ప్రోగ్రాములకు వచ్చి తాగిన నోరు ఏమో బుక్కింది అన్నట్టు రాజగోపాల్ రెడ్డి సార్ను ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏమేమో మాటలు అన్నారట. అందుకే పొద్దుగాల లేవగానే తాగుడు తందనాన ఆడుడు పెడితే ఎట్లా? మీ పెళ్ళాం పిల్లలు ఏం కావాలి, మీ బతుకు గురించి ఎప్పుడన్నా ఆలోచించిర్రా అని మంచిగానే గరానికి వచ్చిండు. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, తమదాకా వస్తే తాగుబోతులు ఎంత బాధ పెడతారో తెలవలేదా? ఒక్కపారి ప్రోగ్రాంకు అడ్డుపడితేనే ఇట్లా నవడితిరి. దినా మీ సర్కారు సప్లై చేసే మద్యంతో ఎంతో మంది ఆడబిడ్డలు అరిగోసలు పడుతుండ్రు. తాగి వచ్చిన భర్తలు కొట్టిన కొట్టుడుకు పుట్టెడు శోకం ఎల్లదీస్తుర్రు. తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గోసలు పడేటందుకు కారణము ముమ్మాటికి మీ ప్రభుత్వం సప్లై చేసే మద్యమే. ఆ మద్యమే లేకుంటే ఈ బెల్ట్ షాపులు వైన్సులు ఎందుకు? మీ ప్రభుత్వం మందునే బంధు పెడితే తాగేటోడు ఉండడు, మీ ప్రోగ్రాంలకు వచ్చి వాగేటోడు ఉండడు. కాబట్టి మందు తయారు చేసుడు ముందుగాల బంధు చేయండి. అట్లా చేయవలసింది పోయి ప్రజలకు నీతులు చెప్పుడు ఏంది సారు? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది. బంధు పెట్టే దగ్గర బంధు పెట్టాలే సారు, మందును అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చటట్టున్నాయి. అసలు నెల SSC డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.